ఓం శాంతి. బాబా ఈరోజు మురళిలో జ్ఞానము విజ్ఞానం యొక్క భేదమును వినిపించారు. జ్ఞానం అంటే సృష్టి చక్రం యొక్క జ్ఞానము, విజ్ఞానం అంటే శబ్దానికి అతీతంగా తీసుకెళ్ళేది యోగం అని చెప్పారు. చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ మీరు వారం రోజుల కోర్స్ తీసుకొని తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా బాబాను జ్ఞాపకం చేస్తూ ఈ చదువును కొనసాగించవచ్చు అన్నారు. బాబా వినిపించే ఒక్కొక్క జ్ఞానరత్నం అమూల్యమైనటువంటిది. ఒక్క మురళి కూడా మనం మిస్ చేయకూడదు అన్నారు. ఇది 29th జూలై మురళి. మీఠే బచ్చే బాబా ఆయా హే తుమ్హే జ్ఞాన్ రతన్ దేనే, మురళి సునానే. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు జ్ఞాన రత్నాలని ఇవ్వటానికి, మురళిని వినిపించటానికి. ఇసిలియే తుమ్హే కభీ భీ మురళి మిస్ నహీ కర్నీ హై. కాబట్టి మీరు ఎప్పుడు మురళిని మిస్ చేయకూడదు. మురళి సే ప్యార్ నహీ తో బాప్ సే ప్యార్ నహీ. మురళితో ప్రేమ లేదు అంటే బాబాతో ప్రేమ లేనట్లు. బాబా చెప్తున్నారు, పిల్లలు నేను జ్ఞాన రత్నాలను ఇవ్వడానికి వచ్చాను, మురళిని వినిపిస్తున్నాను, కాబట్టి మీరు మురళిని మిస్ చేయకూడదు. మురళితో మీకు ప్రేమ లేదు అంటే నాతో కూడా ప్రేమ లేనట్లే అని బాబా అంటున్నారు. మరి బాబా పట్ల ప్రేమ లేదు అని ఎవరైనా ఒప్పుకుంటారా? పిల్లలందరూ నాకు బాబా అంటే చాలా ఇష్టము అంటారు. మరి మురళిని ఎందుకు మిస్ చేస్తున్నాము? బాబా పట్ల ప్రేమ ఉంటే బాబా చెప్పే వాక్యాలే కదా మురళి. మురళితో కూడా అంతే ప్రేమ ఉండాలి. ప్రశ్న, సబ్సే అచ్చా క్యారెక్టర్ కౌన్ సా హై జో తుమ్ ఇస్ నాలెడ్జ్ సే ధారణ కర్తే హో. అన్నింటికంటే మంచి నడవడిక ఏది? ఆ నడవడికను మీరు ఈ జ్ఞానంతో ధారణ చేస్తున్నారు. జవాబు, వైస్లెస్ బన్నా ఏ సబ్సే అచ్చా క్యారెక్టర్ హే. నిర్వికారిగా అవ్వటము ఇది అన్నిటికంటే చాలా మంచి నడవడిక. తుమే నాలెడ్జ్ మిల్తీ హై కి ఏ సారీ దునియా విషయస్ హై. మీకు జ్ఞానం లభిస్తుంది ఈ మొత్తం ప్రపంచమంతా వికారీగా ఉంది అని. విషయస్ మనహి క్యారెక్టర్లెస్. వికారీగా ఉంది అంటేనే క్యారెక్టర్లెస్గా ఉండటం, చరిత్ర కోల్పోయి ఉండటం, సత్శీలత లేకపోవటం. బాబా వచ్చింది నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించటానికి. నిర్వికారిగా ఉన్నటువంటి దేవతలు క్యారెక్టర్ని కలిగిన వారు. క్యారెక్టర్ సుధర్తే హే బాప్ కి యాద్ సే. క్యారెక్టర్లో పరివర్తన వచ్చేది బాబా స్మృతితో. దేవతలు సత్శీలతను కలిగి సత్ప్రవర్తనను కలిగి ఉంటారు. మరి మన ప్రవర్తనలో మార్పు వచ్చేది బాబా స్మృతితో అని చెప్తున్నారు. ఓం శాంతి. బచ్చే తుమ్హే కభీ పడాయి మిస్ నహీ కర్నీ హై. పిల్లలు మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఒకవేళ చదువు మిస్ చేశారంటే పదవి కూడా మిస్ అవుతారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? ఇది గాడ్లీ స్పిరిచువల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మీరు కూర్చున్నారు. పిల్లలకైతే ఇది తెలుసు. 5000 సంవత్సరాల పూర్వం కూడా మేము ఇదే యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం, అంటే ఇదే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాం. ఇది కూడా పిల్లలకి తెలుసు. ఇక్కడ తండ్రిగాను, టీచర్గాను, గురువుగాను ఉన్నారు. గురువు యొక్క రూపం వేరుగా, తండ్రి రూపం వేరుగా, టీచర్ వేరుగా ఉంటారు నార్మల్గా అయితే. ఇక్కడైతే ముగ్గురి మూర్తి ఒకటే, అంటే ముగ్గురి రూపము ఒకటే, కానీ ముగ్గురు ఒక్కరిలోనే మనకి లభించారు. అంటే తండ్రిగాను బాబా అవుతారు, టీచర్గాను అవుతారు, గురువుగాను అవుతారు. మనుషుల జీవితంలో అయితే ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన వారు కదా, తండ్రి, టీచర్, గురువు.
ముగ్గురి పాత్ర శివబాబానే పోషిస్తున్నారు. ఒక్కొక్క విషయం అర్థం చేసుకోవడంతో పిల్లలకు చాలా సంతోషం కలగాలి. ఇలాంటి త్రిమూర్తి యూనివర్సిటీలో అనేకులను తీసుకురావాలి, అనేకులను జాయిన్ చెయ్యాలి, ఎంతోమందికి ఇక్కడ అడ్మిషన్ ఇప్పించాలి. ఈ విధంగా స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, ఆ యూనివర్సిటీ బాగుంది అంటే ఇంకా మౌత్ టు మౌత్ పిల్లలు బాగా పబ్లిసిటీ చేస్తారు. మీ పిల్లల్ని కూడా ఇదే యూనివర్సిటీలో చదివించండి అని అంటారు. ఎందుకంటే ఇతరులకు కూడా తనకు జరిగినటువంటి లాభాన్ని తెలియజేస్తారు. ఈ యూనివర్సిటీలో చదువుకుంటే మీకు కూడా తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తారు, ఇక్కడ జ్ఞానం బాగా లభిస్తుంది అంటారు. మరి మీరు కూడా చెప్పండి, ఈ యూనివర్సిటీలో చదువుకోండి, ఈ స్పిరిచువల్ యూనివర్సిటీలో జాయిన్ అవుతే మన క్యారెక్టర్లో పరివర్తన వస్తుంది, మనకు సత్యమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని చెప్పాలి. తుమ్ బచ్చోం కో భీ దూసరోం కో లే ఆనా హై. పిల్లలు మీరు కూడా ఇతరులను తీసుకురావాలి అంటున్నారు. మరి ఎవరిని తీసుకురావాలో కూడా బాబా వినిపిస్తున్నారు. మాతలను తీసుకురావాలి, పురుషులకు అర్థం చేయించాలి. చూడండి, శివబాబా మనకు తండ్రి, టీచర్, గురువు అని ఈ విధంగా చెప్పండి. ఇలా అర్థం చేయిస్తున్నారా లేదా అది ప్రతి ఒక్కరూ తన హృదయం పైన చేపెట్టి చూసుకోండి, తన హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఎప్పుడు తన మిత్ర సంబంధికులకు, తన తోటి వారికి అర్థం చేయిస్తూ ఉండాలి. శివబాబా సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు అని. మరి ఇలా చెప్తున్నారా మీరు నిజంగా? అలా ఇతరులకు అర్థం చేయించారా? తండ్రి సుప్రీం దేవీ దేవతలుగా తయారు చేసేటువంటి వారు. తండ్రి తన సమానంగా తండ్రిగా చెయ్యట్లేదు, కానీ తండ్రి మనల్ని చాలా ఉన్నతంగా పూజనీయులుగా చేస్తున్నారు. బాబా యొక్క మహిమ ఎంత ఉన్నతంగా ఉందో అలాంటి మహిమ యోగ్యంగా పిల్లల్ని కూడా తయారు చేస్తున్నారు. తండ్రి యొక్క కర్తవ్యం పిల్లలకి పాలన చేయటం, ప్రేమను పంచటం. ఇలాంటి తండ్రిని తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. వారితో పోల్చినట్లయితే ఇంకెవ్వరూ కూడా అలాంటి పాలన, ప్రేమను ఇవ్వలేరు. భలే అంటారు గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని, కానీ శివబాబా అయితే విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటి గురువు అయితే ఇంకెవరు ఉండరు కదా. ఇంకే ఒక్కరు కూడా నేను సర్వాత్మలకు తండ్రిని అని చెప్పలేరు. ఇంకెవరికి తెలియదు కూడా సర్వ ఆత్మలకు తండ్రిగా ఎవరుంటారు అని. శివబాబా అనంతమైన తండ్రి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఎవరినైతే గాడ్ ఫాదర్ అంటున్నారో వారే శివబాబా. బుద్ధి తప్పనిసరిగా నిరాకారుని వైపు వెళ్తుంది కదా. మరి ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మనే అంటుంది గాడ్ ఫాదర్ అని. మరి తప్పనిసరిగా అటువంటి గాడ్ ఫాదర్ని కలుసుకోవాలని ఉందా మీకు? ఇలా అడగాలి. ఎవరికైనా జ్ఞానం చెప్తున్నప్పుడు ఇలాంటి విషయాలు చెప్పాలి అంటున్నారు. ఫాదర్ అని కేవలం అనటమే కాదు, ఆ ఫాదర్ని కలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. మీరు ఎప్పుడైనా కలిశారా, కలవాలని ఉందా అని అడగండి. మరి శివబాబా ఎలా ఫాదర్ అవుతారు అనేది కూడా చెప్పండి. మనమందరం ఏమవుతే మనందరికీ ఆయన కామన్గా ఫాదర్ అవుతారు, మన మధ్యలో ఏంటి సంబంధం అనేది కూడా వినిపించాలి. మొత్తం ప్రపంచంలోని పిల్లలందరి ఆశలను శివబాబా పూర్తి చేస్తూ ఉన్నారు. అందరి కోరిక ఏంటి అంటే ఇంటికి వెళ్ళాలి, శాంతిధామానికి వెళ్ళాలి అని. ఆత్మకు ఇల్లు గుర్తొస్తుంది. ఆత్మ రావణ రాజ్యంలో అలిసిపోయింది. ఇంగ్లీష్లో అంటారు, ఓ గాడ్ ఫాదర్ లిబరేటర్స్ అని. తమో ప్రధానంగా అవుతూ పాత్ర వహిస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇక మొట్టమొదట సుఖధామంలోకి వస్తారు. మొట్టమొదట వచ్చి ఫస్ట్ జన్మలోనే వికారిగా అయితే కారు కదా, లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది వేశ్యాలయం, కానీ ఆత్మ మొట్టమొదట శివాలయానికి వస్తుంది. సత్యయుగంలో జన్మ తీసుకున్నప్పుడు అక్కడైతే వికారాలు ఉండవు. ఇది రావణ రాజ్యం. దీనిని రౌరవ నరకం అని అంటారు.
భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పుస్తకాలను చదువుతూ ఉంటారు. ఇవన్నీ సమాప్తం అవుతాయి. బాబా మీకు ఏదైతే కానుకగా ఇస్తున్నారో దాన్ని ఎవ్వరూ కాల్చలేరు. ఇది జ్ఞానం ధారణ చేయడానికి, అంతేగాని ఇదేమో ఒక పుస్తకం రూపంలో ఉన్నది కాదు. ఏవైతే పనికిరాని వస్తువులు ఉంటాయో, పుస్తకాలు ఉంటాయో వాటిని కాల్చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానం ఏమీ ఒక శాస్త్రం కాదు కాల్చేయటానికి. మీకు నాలెడ్జ్ లభిస్తుంది. దీనితో 21 జన్మలకు పదవిని పొందుతారు. అలాగని ఈ జ్ఞానం యొక్క శాస్త్రాలు ఏమైనా తయారవుతాయి అనుకుంటున్నారా? వాటిని కాల్చేయొచ్చు అనుకుంటున్నారా? లేదు. ఈ జ్ఞానం అయితే ఆటోమేటిక్గా ప్రాయలోపం అవుతుంది. ఇదేమి చదువుకునేటువంటి ఒక పుస్తకం మొదలైనది కాదు. జ్ఞాన విజ్ఞాన భవనం అనే పేరు కూడా ఉంది, కానీ దాని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకు ఆ పేరు పెట్టారు అని, దాని అర్థం ఏమిటో కూడా తెలియదు. జ్ఞాన విజ్ఞానం యొక్క మహిమ అయితే చాలా గొప్పగా ఉంది. జ్ఞానం అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ధారణ చేయటం. విజ్ఞానం అనగా శాంతిధామం, జ్ఞానానికి కూడా పూర్తి అతీతంగా అవ్వటం. జ్ఞానంలో చదువు ఆధారంతో మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, రాజ్యం చేస్తారు. మీకు అర్థమవుతుంది, మేం ఆత్మలం తండ్రి ద్వారా చదువుకుంటున్నాం, తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు అని. లేకపోతే భగవాను వాచ శబ్దమే మాయమైపోయేది. భగవంతుడేమి శాస్త్రాలను చదివించడానికి రారు. భగవంతునిలో జ్ఞానం విజ్ఞానం రెండూ ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటే అలాంటివే తయారు చేస్తారు కదా. మరి ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. జ్ఞానం కన్నా విజ్ఞానం ఎంతో సూక్ష్మమైనటువంటిది. జ్ఞానానికి కూడా అతీతంగా వెళ్ళటమే విజ్ఞానం. జ్ఞానం స్థూలమైనది, మనం చదువుకుంటున్నాం, శబ్దంలోకి వస్తున్నాం. విజ్ఞానం మాత్రం సూక్ష్మమైనది. ఇందులో శబ్దానికి అతీతంగా శాంతిలోకి వెళ్ళటం ఉంటుంది. అందుకే ఈ శాంతి కోసం అందరూ భ్రమిస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు, సన్యాసుల వద్దకు వెళ్తున్నారు. కానీ ఏ వస్తువైతే బాబా దగ్గర ఉంటుందో అది ఇంకెవ్వరి దగ్గర దొరకదు. ఈ శాంతి బాబా మాత్రమే అనుభవం చేయించగలుగుతారు. హఠయోగాలు చేస్తూ ఉన్నారు. కొందరైతే ఒక గొయ్యిలో కూర్చుంటారు, కానీ దానితో ఏమీ శాంతి లభించదు. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది విషయమే లేదు. చదువు చాలా సహజమైనది. వారం రోజులు కోర్స్ తీసుకుంటారు. వారం రోజుల కోర్స్ తీసుకొని భలే ఎక్కడికైనా వెళ్ళండి, బయట విదేశాలకి వెళ్ళినా ఇంకే దైహిక కాలేజీలు కూడా ఇలాంటివి ఉండవు. మీకోసమైతే ఇది వారం రోజుల కోర్సే. అందుకే బాబా అన్ని అర్థం చేయిస్తారు. కానీ వారం రోజులు కూడా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. బుద్ధి యోగం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా కాలేజీల్లాగా మొత్తం అంతా ఫుల్ టైం ఇవ్వండి అని కూడా బాబా అనట్లేదు. కేవలం 1 గంట, వారం రోజులు, చాలా తర్వాత మీకు చదువు అర్థమవుతుంది అని అంటున్నారు. అయినా కూడా ఆ మాత్రం టైం కూడా ఇవ్వలేరు. మీరందరైతే మొదట బట్టిలో ఉండేవారు, ఎవరిని చూసేవారు కాదు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, బయటికే వచ్చేవారు కాదు. అసలు తపస్య కోసం సముద్ర తీరానికి వెళ్ళి కూర్చొని బాబాని జ్ఞాపకం చేసేవారు. ఆ సమయంలో చక్రం గురించి బాబా అంతగా తెలియచేయలేదు. ఈ చదివే అర్థం కాలేదు. మొట్టమొదట కేవలం బాబాతో యోగం పెట్టుకునేవారు. శివ్ బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. అలా ఒక్క శబ్దం, ఒక్క సంకల్పం చేసి గంటల గంటలు అలా బాబా యొక్క స్మృతిలో ఆ ప్రేమ జ్ఞానం యొక్క అనుభూతిలో ఉండేటువంటి వారు. మరి బాబా అంటారు, యోగం ఎలా చేయాలో కూడా నేర్పించాలి. తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి, ఆ తర్వాత టీచర్ పరిచయం ఇవ్వాలి. మొదట తండ్రితో యోగం ఎలా జోడించుకోవాలో అది నేర్పించాలి. ఎందుకంటే ఈ తండ్రి అశరీరిగా ఉన్నారు. ఇతరులకైతే ఈ విషయం అసలు తెలియదు, వాళ్ళు అసలు నమ్మరు. అంటారు గాడ్ ఫాదర్ ఆమ్నీ ప్రెజెంట్, సర్వవ్యాపి అంటారు. సర్వవ్యాపి యొక్క జ్ఞానమే వారి బుద్ధిలో నడుస్తుంది. ఇప్పుడు మీ బుద్ధిలో అయితే ఆ జ్ఞానం లేదు. మీరు స్టూడెంట్గా ఉన్నారు.
బాబా చెప్తున్నారు, మీ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ పూర్తిగా క్లాస్ తప్పనిసరిగా వినాలి. రోజు మురళి అయితే తప్పనిసరిగా వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉండండి. ఒకవేళ స్కూల్కి వెళ్ళలేకపోతే బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? అరే, భగవంతుడు చదివిస్తూ ఉంటే, భగవాన్ భగవతిగా తయారు చేస్తూ ఉంటే ఈ చదువు మానేస్తారా? భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తూ ఉన్నాను. మరి భగవంతుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకోరా? ఇలా ఎవరైనా ఉంటారా? భగవంతుడు చదివిస్తూ ఉంటే కూడా ఆ చదువును చదువుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మానేసే విధంగా ఉంటారా? అందుకే బాబా అన్నారు, పరిగెత్తుకుంటూ రావాలి. విషం నుండి రక్షించుకోవటానికి మీరెంతో మంది పరిగెత్తుకొని వచ్చేసారు కదా, వికారాలను త్యజించి వచ్చేసారు. ఆ వికారాలు వద్దు అని పరిగెత్తి వచ్చారు. మీరందరూ భట్టీలో ఉన్నారు. ఒకరినొకరు కూడా చూసుకునేవారు కాదు, కలుసుకునేవారు కాదు, ఎవరిని చూసేవారు కాదు. ఇంకెవరి వైపు మనసు లాగడం, వెళ్ళటం, మోహం ఇవేమీ ఉండేవే కాదు అస్సలు. పిల్లలందరికీ బాబా పైన నిశ్చయం ఏర్పడింది, భగవంతుడు చదివిస్తున్నారు అని. ఇంకెలాంటి సాకులు కూడా చెప్పడానికే లేదు. జబ్బు చేసింది, ఈ పని ఉంది, అది ఉంది, భగవంతుడు చదివిస్తూ ఉంటే ఈ చిన్న చిన్న కారణాలు చెప్పడం ఏంటి అంటున్నారు బాబా. బాబా అయితే షిఫ్ట్లో కూడా చదివించడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు. నేను మీకు రెండోసారి కూడా చదివిస్తాను, మూడోసారి మీకు షిఫ్ట్ వైజ్గా. అంటే మీకు మురళీ క్లాస్ టైంలో కుదరదు అంటే ఆ తర్వాత డే టైంలో ఇంకే టైంలో కుదురుతుందో చెప్పండి, అప్పుడు కూడా నేను చెప్తాను అంటున్నారు. అలా ఎప్పుడైనా సరే సమయం తీసుకొని మీరు సేవా కేంద్రానికి వచ్చి మురళి చదువుకొని మురళి విని వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. ఈ రోజుల్లో స్కూల్లో కూడా చాలామంది షిఫ్ట్ సిస్టమ్ని పెట్టారు. ఇక్కడైతే అధికంగా చదువుకునేది కూడా ఏమీ లేదు, కేవలం 2 అక్షరాలే, అలఫ్ బే. అంటే తండ్రిని అర్థం చేసుకోవాలి, తండ్రి ఇచ్చే వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. తండ్రి వారసత్వం ఇవి గుర్తుంటే అందరికీ తెలియచేయండి. త్రిమూర్తి చిత్రాన్ని కూడా మీ తోడుగా పెట్టుకోండి. త్రిమూర్తులను తయారు చేస్తారు, కానీ పైన శివబాబా చిత్రాన్ని మాత్రం చూపించరు. అంటే శివబాబా ఎవరో వారికి పరిచయం లేదు కదా. వాళ్ళకేమైనా తెలుసా గీతా భగవంతుడు శివబాబా అని? వారి ద్వారానే ఈ జ్ఞానాన్ని తీసుకొని విష్ణువుగా అవుతారు అని తెలియదు. ఇది రాజయోగం. ఇప్పుడైతే అనేక జన్మల అంతిమ జన్మ ఉంది. ఎంత బాగా బాబా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పుస్తకం మొదలైనవేవి చేతిలో తీసుకునే అవసరమే లేదు. కేవలం ఒక బ్యాడ్జ్ ఉన్నా చాలు. దానిపైన త్రిమూర్తి చిత్రం ఉండాలి. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. తండ్రి ఎలా బ్రహ్మ ద్వారా చదివిస్తూ విష్ణు సమానంగా తయారు చేస్తున్నారో చెప్పాలి. కొందరు అనుకుంటారు మేము రాధ సమానంగా అవ్వాలి అని. కలశమైతే మాతలకి లభించింది కదా, మరి రాధవి కూడా అనేక జన్మల యొక్క అంతిమ జన్మలోనే కలశం లభిస్తుంది కదా. ఈ రహస్యం బాబానే అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుష్య మాతృలకేమీ తెలియదు. మీ వద్ద సెంటర్స్కి ఎంతమంది వస్తూ ఉంటారు? కొందరు ఒక రోజు వస్తారు, కొందరు 4 రోజులు వస్తారు, కొందరు ఒక రోజు వస్తే మళ్ళీ 4 రోజులు రారు. మరి అడగాలి, ఇన్ని రోజులు మీరు ఏం చేశారు అని. తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారా అని, స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా అని. ఎవరైతే చాలా లేటుగా వస్తారో వారికి రాసి కూడా అడగాలి. కొందరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, అంటే వెళ్ళిపోతారు, వేరే చోటికి షిఫ్ట్ అవుతారు. మరి అక్కడ కూడా సెంటర్కి వెళ్తున్నారా లేదా? వారికి మంత్రం అయితే లభించింది, అక్కడ కూడా వారికి సెంటర్ యొక్క పరిచయం ఇవ్వాలి. అక్కడ కూడా మురళిని వినమని చెప్పాలి, తండ్రిని జ్ఞాపకం చేయాలి, చక్రాన్ని తిప్పాలి. బాబా అయితే చాలా సహజమైన విషయాల్ని తెలియజేస్తున్నారు. 2 అక్షరాలే ఉన్నాయి, మన్మనాభవ, నన్ను జ్ఞాపకం చేయండి, అలాగే వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఇందులో మొత్తం చక్రం అంతా వచ్చేస్తుంది. ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే
ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ స్వర్గం ఎక్కడుంది? ఇదెవరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అక్కడైతే రాజ్యాన్ని మీరు తీసుకున్నారు. ఉన్నత స్థితి నుండి నీచ స్థితి వరకు, షావుకార్ల నుండి పేదవారి వరకు అందరూ సుఖీగానే ఉంటారు. ఇది దుఃఖ ప్రపంచం. అదైతే సుఖ ప్రపంచం. బాబా అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. మీరు ఒక దుకాణదారుడిగా ఉండవచ్చు, లేక ఇంకేదైనా ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. కానీ చదువు కోసం మాత్రం సాకులు చెప్పడం మంచిగా అనిపించదు. అస్సలు రావట్లేదు అనుకోండి, వాళ్ళని అడగాలి, బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారా? స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నారా? మీరు తింటూ తాగుతూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ కూడా, అంటే అవేవి బాబా చెయ్యొద్దని అనట్లేదు, అన్నీ చేస్తూ సమయం తీసి మురళిని తప్పకుండా చదువుకోవాలి, బాబాను జ్ఞాపకం చేయాలి అని చెప్పాలి. ఇతరుల కళ్యాణం చేయాలి. కొంతమంది బట్టలు ఇస్త్రీ చేసేటువంటి పని చేస్తూ ఉంటారు. అలా కూడా ఎంతోమంది వస్తారు కదా. కొందరు ముస్లిమ్స్, పార్సీలు, హిందువులు అన్ని రకాల వారు ఉంటారు. చెప్పండి, మీరు స్థూలమైనటువంటి వస్త్రాలను శుభ్రం చేస్తూ ఉన్నారు. కానీ శివబాబా అయితే మన ఆత్మరూపి పాత మురికి పట్టినటువంటి వస్త్రాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. బాబా మన ఆత్మని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తున్నారు, స్వచ్ఛంగా చేస్తున్నారు అని చెప్పాలి. మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా, పతితంగా, కలియుగిగా, పాతగా అయ్యింది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడమే లక్ష్యం. ఇప్పుడు మీరు అవ్వండి, అవ్వకపోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి, మీ ఇష్టం. మీరు ఒక ఆత్మగా ఉన్నారు కదా, ఆత్మ తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీ ఆత్మ అపవిత్రంగా అయ్యింది. ఆత్మ, శరీరం రెండు మురికిగా అయ్యాయి. వాటిని శుభ్రం చేయడానికి మీరు బాబాని జ్ఞాపకం చేయండి. అప్పుడు గ్యారెంటీ మీ ఆత్మ పూర్తి 100% పవిత్రమైన బంగారంగా తయారవుతుంది. ఇంకప్పుడు ఆభరణం కూడా చాలా బాగుంటుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టం. మరి ఇలా చెప్పినా కూడా చాలా గొప్ప సేవ జరుగుతుంది. డాక్టర్స్ వద్దకు వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, పెద్ద పెద్ద వారి దగ్గరికి కూడా వెళ్ళి అర్థం చేయించండి. మంచిగా క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి, ఇది చాలా అవసరం అని తెలియజేయండి. ఇక్కడైతే అందరూ క్యారెక్టర్లెస్గా ఉన్నారు. బాబా చెప్తున్నారు, వాయిస్లెస్గా కావాలి, నిర్వికారిగా కావాలి. ఒకప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది కదా, ఇప్పుడు వికారిగా అయింది. అనగా అందరూ క్యారెక్టర్లెస్గా, చరిత్రహీనంగా ఉన్నారు. క్యారెక్టర్స్ అందరివి చెడిపోయాయి. బాబా అయితే వాయిస్లెస్గా తయారు చేయడానికి వచ్చారు. వాయిస్లెస్గా తయారవ్వకపోతే మార్పే రాదు అంటున్నారు. మనుషులైతే కామీగా ఉన్నారు, వికారీగా ఉన్నారు. ఇప్పుడు వికారీ ప్రపంచం నుండి నిర్వికారీ ప్రపంచాన్ని ఒక్క బాబానే స్థాపన చేయగలుగుతారు. ఇంకా పాత ప్రపంచం అయితే వినాశనం అయ్యేదే ఉంది. ఇది చక్రము. ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఇది వాయిస్లెస్ వరల్డ్ ఒకప్పుడు ఉండేది. దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడగండి. ఆత్మ అయితే వినాశనం అవ్వదు కదా. మరి దేవీ దేవతల ఆత్మలు వినాశనం అయితే అవ్వలేదు. దేవీ దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి ఆ ఆత్మలు ఏ రూపంలో ఉన్నారు? ఆత్మ అయితే ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. మరి అలా దేవతలు జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరి స్టేజ్లో ఏ రూపంలో ఉన్నారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవీ దేవతలే 84 జన్మలు తీసుకున్నారనేది చెప్పండి. ఇప్పుడు మీరు చాలా తెలివైన వారిగా అయ్యారు. ఇంతకుముందు మీకు ఈ విషయాలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఎంత చెడ్డగా ఉంది. మీకు ఈ ఫీలింగ్ కలుగుతుంది కదా, బాబా ఏదైతే చెప్తున్నారో నిజంగా సత్యమైన విషయాలు ఇవి అని. అదైతే పవిత్రమైన ప్రపంచం. ఇక్కడ పవిత్ర ప్రపంచం అనేది లేదు. అందుకే స్వయాన్ని దేవతకు బదులుగా ప్యూరిటీ లేదు కాబట్టి అందరూ హిందూ ధర్మం అని పేరు పెట్టేసుకున్నారు.
హిందుస్థాన్లో ఉండేటువంటి వారందరూ హిందూ అని చెప్పుకుంటున్నారు. దేవతలైతే స్వర్గంలో ఉండేవారు. ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఎవరెవరైతే సెన్సిబుల్గా ఉంటారో వారు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. బాబా ఏదైతే అర్థం చేయిస్తున్నారో ఇదే మళ్ళీ కూర్చొని నేను రిపీట్ చేయాలి అని లక్ష్యం కూడా పెట్టుకుంటారు. ముఖ్యమైనటువంటి పాయింట్స్ని నోట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇతరులకి వినిపించండి. బాబా అంటారు ఈ పాయింట్స్ అన్నీ కూడా బాబా ఇలా చెప్పారు అనుకుంటూ మీరు ఇతరులకి వినిపించండి. చెప్పండి, నేనైతే గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను, ఇది గీత యొక్క యుగమే నడుస్తుంది అని. ఎందుకంటే అందరికీ తెలిసింది 4 యుగాలు అనే. ఇది లీప్ యుగం. ఈ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు తెలుసు ఇది పురుషోత్తమ సంగమ యుగము అని. మనుషులు శివ జయంతిని జరుపుతున్నారు, కానీ శివుడి అవతరణ ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం వారికి తెలియదు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి, తర్వాత రామ జయంతి, జగతంబ జగత్పిత యొక్క జయంతిలైతే ఎవరు జరుపుకోరు. అందరూ నంబర్ వారీగా వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు మొత్తం జ్ఞానాన్ని పొందుతున్నారు. మొత్తం జ్ఞానం మీకు బాబా నుండి లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మా తండ్రి సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువుగా ఉన్నారు. ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి. అలఫ్ మరియు బే అంటే తండ్రి మరియు వారసత్వం యొక్క చదువును చదివించాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. మరియు విజ్ఞానం అనగా శబ్దానికి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి. వారం రోజుల కోర్స్ తీసుకొని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. బాబా ఫస్ట్ పాయింట్లో మనకి తండ్రి టీచర్ గురువుగా అయి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. జ్ఞానంలో 2 శబ్దాలు, పెద్ద ఎక్కువగా పుస్తకాలు తీసుకొని చదివేది కూడా ఏమీ లేదు. చాలా సింపుల్ చదువు అని ఎవరికైనా ఈ మెసేజ్ ఇవ్వండి అంటున్నారు. 2 అక్షరాల చదువు. రెండో పాయింట్లో బాబా జ్ఞానం విజ్ఞానం గురించి చెప్తున్నారు. జ్ఞానం అంటే సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్, విజ్ఞానం అంటే సైలెన్స్లో శబ్దానికి అతీతంగా అనుభవం చేయటం. वरदानम, सेवा में मान शान के कच्चे फल को त्याग, सदा प्रसन्नचित रहने वाले अभिमान मुक्त भव. సేవలో గౌరవము మర్యాద యొక్క అపరిపక్వమైన ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తంగా ఉండేటువంటి అభిమానం నుండి ముక్త భవ. వివరణ, రాయల్ రూపం యొక్క కోరికకు స్వరూపము, పేరు, ప్రతిష్ట, గౌరవం లభించాలి అని అనుకోవటం. ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి పేరైతే అల్పకాలికంగా లభిస్తుంది, పేరు వస్తుంది, కానీ ఉన్నత పదవిలో పేరైతే వెనకబడిపోతుంది. ఎందుకంటే కచ్చా ఫలమును, అపరిపక్వమైన ఫలంనే తినేశారు కాబట్టి. కొందరు పిల్లలు ఆలోచిస్తారు, సేవ చేసిన దానికి రిజల్ట్లో నాకు చాలా గౌరవం లభించాలి అని. కానీ ఇది గౌరవం కాదు, అహంభావం, అభిమానం. ఎక్కడ అహంభావం అంటే అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అందుకే అభిమానం నుండి ముక్తులుగా అయి సదా ప్రసన్నత యొక్క అనుభవం చేసుకోండి. రాయల్ రూపంలో సేవ చేసిన తర్వాత పేరు కావాలి, ప్రతిష్ట రావాలి, గౌరవం ఇవ్వాలి అందరూ అని కోరుకోవటం, ఇవన్నీ అపరిపక్వంగా ఉన్న ఫలాన్ని స్వీకరించడమే. కాబట్టి దాని నుండి ముక్తులుగా అహంభావాన్ని త్యజించి ప్రసన్న చిత్తంగా అనుభవం చేసుకోవాలి. స్లోగన్,
परमात्मा प्यार के सुखदाई झूले में झूलो तो दुख की लहर आ नहीं सकती. పరమాత్మ ప్రేమ యొక్క సుఖదాయకమైనటువంటి ఊయలలో ఊగుతూ ఉండండి, అప్పుడు దుఃఖం యొక్క అల మీ దరికి రాదు. పరమాత్మ ప్రేమ అనే సుఖదాయపు ఊయలలో ఊగుతూ ఉండాలి. బాబా ప్రేమలో ఉండడమే చాలా సుఖప్రదమైనటువంటి ఊయలలో ఊగటం. అలా ఊగుతూ ఉన్నప్పుడు దుఃఖం యొక్క అలలై మన దగ్గరికి రావు. ఈరోజు స్వమానం, నేను ప్రసన్న చిత్త ఆత్మను. ఎలాంటి అహంభావం అభిమానం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ప్రసన్నతను అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.